నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్. ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా బ్లౌజ్ అనేది ఉల్టా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ అండర్ ఆర్మ్స్ నుంచి ఇక్కడ వరకు కొలుచుకోండి. సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా కొలుస్తామో అలానే కొలుచుకోండి. ఇది 22 ఉంది వెడల్పు. పొడవు సేమ్ అలానే చూసుకోండి. పొడవు వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి. పొడవు 15 ఉంది, అంటే మనం 1/2 ఇంచు కుట్టుకు కలపాలి కాబట్టి 15 పావు. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇలా బ్లౌజ్ అనేది ఇలా వేసుకోండి. ఓపెన్ ఉన్నది అటు సైడ్ అవతల వైపు ఉండాలి, క్లోజ్ ఉన్నది మన వైపు ఉండాలి. 22 వెడల్పు వచ్చింది. 22లో సగము 11 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోండి. ఇట్లా 11 ఇంచులకి ఫస్ట్ స్కేల్ తోటి ఒక స్ట్రేట్ లైన్ అనేది గీసుకోండి. పొడవు వచ్చేసి మనకు 15 పావు, 15 పావు పొడవు తీసుకున్నాం. ఇదేంటంటే వెనక ముందు నార్మల్ నెక్, కేవలం ముందు మాత్రమే ప్రిన్స్ కట్. ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చేసి 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మనం ఓవరాల్గా 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ డివైడ్ చేసుకోవచ్చు. వెనక గల్ల వచ్చేసి నడుముది పెట్టుకుంటున్నాను. నేను 2 మెథడ్స్ చూపించాను మీకు. చూపించేటప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో ఒక మెథడు బ్లౌజ్తో చూసుకోవడం, ఇంకొక మెథడు గల్ల కొలుచుకోవడము. ఇలానే నడుము దగ్గర కూడా సేమ్ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ 1/2 ఇంచు కుట్టు, ఇక్కడ 1/2 ఇంచు కుట్టు వదిలేసి ఇక్కడ ఇలా అనేది మార్క్ అనేది వేసుకోండి. మనం ఇప్పుడు ఈ నెక్కి ఇక్కడ 2.5 పెట్టాలి. డీప్ వచ్చేసి 2.5. దీనికి ఇది కలుపుతూ ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఇది ఈ అండర్ ఆర్మ్స్ దగ్గర తీసుకున్నాం కదా, ఒక కుట్టు అనేది ఒక మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 11 పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోండి. వేసుకొని ఇవి 2 కూడా కలుపుతూ ఇలా లైన్ గీయండి. అలాగే ఇవి 2, ఇది అండర్ ఆర్మ్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచుకు మార్క్ వేసుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోండి. మిడిల్లో 1.5 ఇంచు మార్క్ వేసుకోండి. 1.5 ఇంచ్. ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1.5 ఇంచ్. ఇవి కలపండి. ఇలా కలుపుకొని ఇది సంక భాగం, ఇది అండర్ ఆర్మ్ భాగం, ఇది మనకు గల్ల. మనం ఏ షేప్ గల్ల తీసుకోవాలన్నా ఇక్కడ 2 పెట్టుకోండి. ఇక్కడ మాత్రము 11 ఇంచెస్ వెడల్పు ఉన్న వాళ్ళు కంపల్సరీ 2 ఇంచులే పెట్టుకోండి. 2 కంటే ఎక్కువ పెట్టకండి. ఎక్కువ ఉన్న వాళ్ళది ఎక్కువ పెట్టండి. 11 ఇంచుల వరకే, 11, 12 అయినా సదా 2 ఇంచులే పెట్టుకోండి. ఇక్కడ మనము ఈ గల్లది డీపు ఎంతనైనా పెట్టుకోవచ్చు. ఈ పొడవు ఎంతనైనా పెట్టుకోవచ్చు. ఈ వెడల్పు కూడా 3 ఇంచెస్ దాకానైనా పెట్టుకోవచ్చు. ఎంత రౌండ్ డీప్ ఎక్కువ కావాలంటే అంత 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను తినకి 2.5 పెడుతున్నాను. ఇక్కడ ఎవరికైనా ఇక్కడ 2.5 పెట్టుకోండి, 3 పెట్టుకోండి. ఇక్కడ మాత్రం 2 ఇంచులే పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకుంటే షోల్డర్ అనేది జారిపోదు. మనం ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకుంటే షోల్డర్ అనేది జారిపోతుంది. లేదు ఇక్కడ 2 ఇంచులు పెట్టుకుంటున్నాం కదా, ఇక్కడ 2 ఇంచులే పెడతామంటే గల్ల చిన్నగా అయిపోతుంది. సో దెన్ మీరు ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోండి, ఇక్కడ 2.5 పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేసుకోండి. ఇక్కడ ఈ గ్యాప్ 1/2 ఇంచ్ రావాలి. చూసారు కదా, ఇలా 1/2 ఇంచ్ రావాలి. ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్ షోల్డర్ అనేది ఇది ఇక్కడ జారిపోదు. ఇప్పుడు మనం ఇది ఎలా అయితే మార్క్ వేసామో అలానే కట్ చేసేసుకుందాం. చేసేటప్పుడు మీరు ఇక్కడ పైనుండి మీకు వీలైతే పైనుండి చేసుకోండి. లేదు మాకు ఇక్కడ నుంచి గల్ల నుంచి తీసుకుంటామంటే ఇలా తీసుకోండి.
ఇలా రావాలి. ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇది మనం ఇలానే తీసి సేమ్ దీనిపైన వేయాలి. ఇది నేను ఫ్రంట్ ఇలా స్ట్రైట్గా వేసుకోండి. క్లాత్ అనేది నేను ముందుకు పెడుతున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ రావాలి కాబట్టి ఇక్కడ పెడుతున్నా. ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ పెట్టినట్లయితే ఇక్కడ వేసుకోండి. ఇలా బ్యాక్ ఓపెన్ పెడితే ఇక్కడ వేసుకుంటే ఇక్కడ మీకు క్లోజ్ వస్తుంది. నేను ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నా కాబట్టి నేను అక్కడ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మార్కింగ్ అనేది గీసుకోండి. దీనిలాగానే సేమ్ ఇది ఎలా ఉందో అలా మార్కర్ తోటి ఇలా అనేది గీసుకోండి. టోటల్ ఒక డబ్బా స్క్వేర్ లాగా సేమ్, అంటే మనం ఇది ఎలా ఉందో అలా ఇలా గీసుకోండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. తీసిన తర్వాత మనం మార్కింగ్ ఇలా పెట్టాము. ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఒక లైన్ 2 ఇంచెస్కి, కింద నుండి కూడా 2 ఇంచెస్ది ఒక లైన్ అనేది గీసుకోండి. రెండించులనే ఇక్కడ మనం 2 ఇంచులు పెట్టి ఇది ఒక బాక్స్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఈ 2 ఇంచుల నుండి 2 ఇంచుల బాక్స్ తీసుకున్నాము కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్లో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోండి. 3 ఇంచెస్ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. 2 ఇంచెస్ అయినా సరే 1.5 ఇంచెస్ అయినా సరే మీ వాళ్ళ మెజర్స్ని బట్టి. ఫస్ట్ ఇదైతే 3 ఇంచెస్ కంపల్సరీ, ఇది 3 ఇంచెస్. ఈ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద నుండి మనం 3 ఇంచ్ పెట్టుకున్న దగ్గర నుండి 4 ఇంచెస్కి ఒక మార్క్ అనేది గీస్తున్నాం. ఇలా వేసుకొని ఇది ఒక బాక్స్ లాగా గీసుకోండి. ఇప్పుడు ఇది ఒక బాక్స్ అయింది కదా, 1.5 ఇంచ్, ఇది 4 ఇంచెస్కి ఇలా లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ బాక్స్ తీసుకున్నాం కదా, ఇందులోంచి ఇలా కలపండి. కలిపి ఈ సరౌండింగ్ ఇలా తీసుకోండి. ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను గల్లా అనేది కట్ చేస్తాను. మనం ఇది సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ తీసుకున్నామో అక్కడ నుండి గల్లా ఇక్కడ 2.5 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఇది ఇలా కలపండి. ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ గల్లతోటి, ఈ గల్లా చెక్ చేసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు, బ్యాక్ హుక్స్ బ్లౌజ్. ఇది వాళ్ళ మెజర్కి ఇచ్చింది. ఇది నేను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కుడుతున్నాను, అంటే ఫ్రంట్ హుక్స్ బ్లౌజ్ కుడుతున్నాను. ఇలా గల్ల చూసుకొని ఇవి రెండు సమానంగా పెట్టుకొని ఇలా చూసుకోండి. చూసారు కదా, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది రౌండ్ అనేది తీసుకోండి. ఇలా ఇది సేమ్, ఇది ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి ఇట్లా కలపాలి. ఇంకా దీనికి మనకు క్రాస్ బెల్ట్లు కానీ ఏమీ రావు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్లో. ఇది ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ మార్కింగ్ సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేయాలి. ఈ మార్క్ అనేది కట్ చేయొద్దు, మనం కింద మార్క్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా ఇక్కడ డబ్బాలాగా కట్ చేసుకొని దాంట్లో ఇలా అని ఇలా తిప్పండి. ఇక్కడ ఒక పావించు ఇలా కట్ చేయండి, రౌండ్ కోసం ఒక పావించు ఇందులో కలిపేసేయండి. ఓకే, ఇప్పుడు మనం గల్ల కూడా సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే గల్ల కూడా కట్ చేయాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా తీసేయాలి. ఇలా వస్తుంది స్టిచ్ చేసినప్పుడు. ఇది ఇట్లా వచ్చేసి ఇక్కడ కప్ అనేది మనం కప్స్ పెట్టకపోయినా కప్ అనేది ఇలా ఉన్నట్టు లేస్తుంది. ఇక్కడ అనేది కరెక్ట్ ఇలా వచ్చేస్తుంది అన్నట్టు, షేప్ అనేది వచ్చేస్తుంది ఇందులో. ఇట్లా చూడండి, మనం ఇప్పుడు ఇట్లా టచ్ చేస్తేనే ఇట్లా కప్ అనేది లేస్తుంది కదా. మనం కప్స్ పెట్టినా పెట్టకపోయినా షేప్ అనేది కూర్చుంటుంది. ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్, దీంట్లో హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇవి ఈ ఓపెన్ది మన సైడ్ వేసుకోండి, ఇలా సమానం అనుకొని మన సైడ్ వేసుకోవాలి. ఇక్కడ సమానంగా ఒక లైన్ అనేది వేసుకోండి. హ్యాండ్స్ పొడవు ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇక్కడ వరకు కొలవండి. 5 ఉంది. అంటే మన పైన పావించు కింద పావించు కుట్టుకుపోతే మనం పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇలా కుచ్చులు పెడుతున్నాం హ్యాండ్కి, ఇలా కుచ్చు పెడుతున్నాం కాబట్టి ఈ కుచ్చుల కోసము ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి.